ఇప్పుడు క్లిప్ తీస్తున్నా, ఎట్లా వర్క్ చేస్తున్నా ఇలా అంట ఓ అంట నేనంటే ఆ మాత్రం భయం ఉండదు. ఇంత సీనియర్ అయి ఉండి ఫోన్లో మొబైల్ డేటా కూడా ఉండదు. ఎందుకు నువ్వు పక్కా తీసుకెళ్ళాలి. అంటావరా మామ పట్టి మామ. ఇప్పుడే జిమ్ నుండి వచ్చాను. హే వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే ఆఫీస్కి వచ్చేసా. అరౌండ్ 12 అవుతుంది. మా మమ్మీ అయితే ఇంటికి రా అంటుంది, యాజ్ యూజువల్ ఉగాది కదా. లెట్స్ సీ ఈరోజు నైట్ వెళ్తానో లేదో తెలీదు, బట్ ఐ వాంటెడ్ టు గో హోమ్. వేరే పేజాన్ చేద్దాం. ఇది క్రిటికల్గా కనిపిస్తలేదు. దిస్ లుక్స్ క్రిటికల్. చూడు దాంట్లో ఇప్పుడు క్లిప్ తీస్తున్నా, ఎట్లా వర్క్ చేస్తున్నా. వద్దు, ఈ చేతిలో ఎప్పుడు దరిద్రం. ఫస్ట్ మీటింగ్ అయినా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఓకే స్టార్ట్ అయ్యి సమ్రీన్ గుండె చేతిలో పట్టుకో. Regular interval they so yeah I guess నువ్వు బ్రహ్మానందం. ఓ నేను ఇలా అంట ఓ అంట లేదు, నా చేరంట్లో కూర్చున్నా. వచ్చినాక చెప్పు. బ్రేక్ వెళ్దాం. థ్యాంక్స్. వెళ్ళిపోమా ఇంకా. ఇంటికి స్టార్ట్ అవుతున్నా. నేనంటే ఆ మాత్రం భయం ఉండదు. కూర్చుందాం దా. ఇంత సీనియర్ అయి ఉండి ఫోన్లో మొబైల్ డేటా కూడా ఉండదు. ఎందుకు నువ్వు ఎందుకు బతికి ఇప్పటికి కూడా జూనియర్స్ మీద నేను ఏడవడం. ఏదైనా మర్చిపోవడం ఈజ్ ఓకే, బట్ క్రియేటివ్ తాగకుండా ఉండడం మాత్రం ఈజ్ నాట్ ఓకే. గుడ్ టు గో. క్రియేటివ్ ఈజ్ మ్యాండేటరీ. ఫిష్ ఆయిల్ పక్కా తీసుకెళ్ళాలి. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్జాస్ట్ అయిపోయింది. నా ఫ్రెండ్ వచ్చిండు, కలుద్దామని వెళ్తున్నాం. బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ లైట్ అయిపోయింది. క్లిప్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. ఫోన్ డెడ్ అయిపోయింది. లైక్ హెయిర్ అంతా డ్రై అయిపోయింది. అమ్మతో ఆయిల్ పెట్టించుకోవాలి. ఐ షుడ్ గో నౌ. చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ 11 అవుతుంది. దట్స్ ఓకే. టైం దొరికినప్పుడైనా చాలాసేపు పడుకోవాలి. నీకే చీరలు పండుగకి ఫస్ట్ బ్రేస్ చేయాలి. అమ్మని ఇంకా నానమ్మని షాపింగ్ తీసుకెళ్తున్నాను.
అవును పోదామా పద అమ్మ కూడా రెడీ అయింది నాకు ఎందుకు బట్టలు వాళ్ళ కొనేయాలి వీళ్ళతో వస్తే ఇక అయిపోయినట్టే మనం ఇప్పుడు ఎన్ని అవర్స్ అవుతుందో తెలియదు ఇంట్లో ఓకే ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువనా సీరియలే విండి ఎత్తది ఇవి ఒక బిషాద నువ్వు చెప్పావా నాకు ఇది ఒక్కటి నచ్చింది నీ ఇష్టం వాళ్ళ మా అత్త తీసుకున్నదాన్ని ఈ షాపులలోనే తీసుకుపోయి మళ్ళీ ఇస్తారా ఏందని నేను అనుకుంటున్నాను. ఏమంటాను తీసేయచ్చు సూపర్ అన్ని చీరలు కొంటున్నా చీరలు ఆడవుతున్న కొద్దీ రెస్పెక్ట్ పెరుగుతుంది లైక్ చైర్ వేస్తున్నారు వాటర్ వేస్తున్నారు చూడండి చైర్స్ వేస్తున్నారు మాది లోకల్ పోమా డాన్స్ పెరిగిన కొద్ది వాటర్ తెస్తున్నారు చైర్స్ వేస్తున్నారు చాలా ఇలా చూస్తున్నారు ఎంత పైసలు ఖర్చు పెడితే అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు రిమోట్ వేసింది కొంచెం నా నెత్తికి నూనె పెడతావు అయిపోయాక పెడతా తేవన్నా ఉన్నదా మీ అమ్మ దగ్గర సరే చదువుకున్నాక పెట్టాను ఏ చదువులేదు మళ్ళా అటెండ్ చేసినట్టు కదా మొన్న ఫోన్ చేస్తే తీసుకుందాం ఏమి ఇదే కటింగ్ కటింగ్ ఏమేమి చేస్తున్నారు బెల్లము అంటాడు మీ డాడీ అబ్బా బెల్లం వద్దు పప్పు పప్పు నెయ్యి స్వీట్ కార్న్ ఎంత చూపెట్టుంది వెనుక పెంచుకున్నా ఇట్లా పెట్టినా ఇస్తారు ఇటు నుండే ఆయిల్ పెట్టిన తర్వాత హెయిర్ స్టైల్ కూడా ఎలా అయిపోయినా హెడ్ బాత్ చేసిన వేస్ట్ కట్టే చేంజ్ అయిపోయింది నా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా స్నూకర్ అన్న ఆడడానికి వెళ్దామని చాలా బోర్ కొడుతుంది రేపు అయితే ఉగాది రేపు కూడా ఇంట్లోనే ఉండాలి 10 minutesలో వస్తున్నారు ఇంకా రావట్లేదు ఏం తిందాం చికెన్ మటన్ కొన్ని ఇయర్స్ తర్వాత తింటున్నాం నాది మటన్ ఇది చికెన్ నువ్వు చికెన్ తింటున్నావు కదా హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు అయితే ఉగాది ఉగాది టు ఎవ్రీవన్ యాక్చువల్లీ నేను 1 hour ముందు లేచాను బట్ గిబ్లీ ఆర్ట్ గురించి నా ఫొటోస్ ట్రై చేసామంటే అస్సలు ఆడుతున్నాను ఫోన్లో చాలా డిసప్పాయింటెడ్ ఉంది నాకు పప్పు కావాలి చక్కెర ఈరోజు అయితే ఫుల్ చీట్ డే ఫుల్ చీట్ హెవీ క్యాలరీస్ బ్యాడ్ లక్ చెట్లకి వాటర్ పోయి అన్నారు అంటే ఎలా చేసాను చూడండి దట్స్ ఓకే లైక్ సింపుల్ టీ షర్ట్ వేసుకుంటున్నాను అంత ట్రెడిషనల్గా వేసుకునే అంత వైబ్ అయితే లేదు నార్మల్ టీ షర్ట్ ట్రౌజర్ ఏజ్ పెరిగిన కొద్దిగా అన్నీ బోరు కుట్టేస్తాయి హెడ్ బాత్ చేయడం కానీ చాలా వరస్ట్ అయిపోయింది యా వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్ ఎంజాయ్ చేయండి ఉన్న టైంలో
ఈరోజు అయితే నేను బుద్ధిమంతుని. చీట్ డే. చాలా ఎక్కువ తినేసా. కాసేపు పవర్ నాప్ వేస్తే క్రేజీ ఉంటుంది. అతను తిరిగితే కొంచెం బుద్ధి వస్తుందిరా, అందుకే తిరుగుతున్నా. దీని ముఖం చూసేనే అన్నారా జీవితం ఏమంటావురా మామ, పట్టి మామ. పోదామా అక్కడ ఇళ్ళకెళ్ళి పోతున్నాం రా రే. అరే అది చూడరా ఒకసారి, ఇళ్ళకెళ్ళి పోతున్నాం రా రోడ్డు కట్టుతో ఉంటే. వాకింగ్ అయినా చేద్దామని పైకి వచ్చినాం. యాక్చువల్లీ కరీంనగర్ వస్తే జిమ్కి వెళ్ళడం, వాకింగ్ చేయడం, క్యాలీస్ బంద్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో దట్ కాసేపు వాకింగ్ చేయడంలో తప్పేం లేదు. సన్సెట్ అవుతుంది. ఈరోజు ఎందుకు వర్క్ చేస్తున్నా అంటే లైక్ మేలో నందు వస్తున్నాడు. సో దట్ అప్పుడు ఎక్కువ హాలిడేస్ తీసుకుంటాను. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, నేను ఈవినింగ్ వరకు ఉండలేను, జస్ట్ 5 వరకే వర్క్ చేయగలను. అలా చెప్పడం 5 వరకే వర్క్ చేయగలను అది ఇది అని చెప్పేసా. సో దట్ వాళ్ళు ఏమన్నారంటే ఓకే వీకెండ్స్లో ఎక్స్ట్రా షిఫ్ట్ వేస్తాము మే వరకు, ఇఫ్ దట్ ఈజ్ ఓకే ఫర్ యూ దిస్ ఈజ్ ఓకే ఫర్ అస్ అని ఇలా చెప్పేశారు. సో నేను ఒప్పుకున్నా. ఇప్పుడు ఎక్స్ట్రా డేస్ వర్క్ చేస్తే అప్పుడు నాకు హెల్ప్ అవుతుందని ఒక చిన్న ఆశ. బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు అవుతుంది లైఫ్ని, నాట్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్ చేసుకోవడం కాదు, బ్యాలెన్స్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. అడ్జస్ట్ అయ్యే ప్రసక్తి లేదు మనం అయితే. ఓకే ఒక 1 అవర్ అయితే వాక్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. Done for the day. Good night. ఇప్పుడే జిమ్ నుండి వచ్చాను. బేడ్ చూడడానికి అంత బాగా అనిపించలేదు. సో సెట్ చేసుకున్నాను. మేబీ కరెక్ట్ చేసుకున్నాను అనుకుంటున్నా. యా ఇట్స్ లుకింగ్ గుడ్. ఓకే నాట్ దట్ బ్యాడ్. ఇంతకు ముందు కన్నా బాగుంది. Kumar last seat day.